నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల పాత్ర చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఇటీవల చూస్తున్నాం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అలాగే జగన్‌ని టార్గెట్‌గా చేసుకొని ఆమె మాటల యుద్ధం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఒకటి బయటకొచ్చింది. ఆమె ఒక కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడినటువంటి ఆడియో బయటికి రావడం, దానిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇలా కూడా ఉంటారా అనేది ఒక రకమైనటువంటి చర్చగా మారిపోయింది. ముఖ్యంగా పాడేరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు వంతల సుబ్బారావు. ఆయన్ను కాకుండా అక్కడ బుల్లిబాబు అనే వ్యక్తికి అవకాశం ఇచ్చారు. ఆయన కూడా ఇటీవలే పార్టీలోకి వచ్చారని, దానికి సంబంధించి ఆ బుల్లిబాబుకు టికెట్ ఇవ్వడంపై వంతల సుబ్బారావు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలో ఉండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేమంతా కష్టపడి పనిచేసాం, అలాంటిది ఇప్పుడు ఆయనకి ఎలా ఇస్తారు టికెట్ అని. ఇలాంటి సందర్భంలో రెబల్గా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ఇలాంటి సందర్భంలో నామినేషన్ ఉపసంహరణకు ఇంకా మరికొద్ది గంటల గడువు ఉండగా షర్మిల ఆయనకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి రకరకాలుగా మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు, వంతల సుబ్బారావుతో ఏం మాట్లాడారు అనేది మీరు కూడా వినండి. అన్నా నమస్తే. అన్నా నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా. ఇప్పుడు కూడా మీకు పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము, మీకు గౌరవం ఇస్తాము. మీరు సొంతం అన్నా మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా. అన్నా నేనైతే మీకు ఇయ్యాలనే అనుకున్నానన్నా, కానీ రఘువీరారెడ్డి గారు ఆరకు సిపిఎంకి ఇచ్చేశారు. నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చెయ్యాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు. అట్లాంటిది మీకు అన్ని తెలిసి, నా గురించి కూడా తెలిసి, రాజశేఖర రెడ్డి బిడ్డ గురించి కూడా తెలిసి, నేనేదో డబ్బుల కోసమో మా టీం ఏదో డబ్బుల కోసమో బిల్లిబాబుని చేశామనేది వాస్తవం కాదు కదన్నా. మరి ఇట్లా ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మీరు నేనేం ప్రసారం చేయలేదు మీ గురించి. ఏమో అన్న అసలు బాగలేదు. అసలు బయట నేనైతే ఇక్కడ మీ గురించి గాని పార్టీ గురించి గాని ప్రసారం నేను చేయలేదు. సరే అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కాకండి. నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న, కమ్ బ్యాక్. అదే నేను పార్టీకి గాని నేను మరొక మీకు గాని నేను ఎప్పుడు వ్యతిరేకాన్ని కాను, కానీ నాకు అన్యాయం జరిగింది ఆ రోజు. నేను కాదంటం లేదు అన్నా, నేను కాదంటం లేదు, కానీ జీవితంలో కొన్నిసార్లు ఇట్లాంటివి జరుగుతాయి. దానికి మన చేతుల్లో ఉండవు అన్ని విషయాలు. నేను ఒకటే అనుకున్నాను, మనకి ఏ రోజు జెండా మోయన వాడికి, ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు అది మరొక విషయం ఏంటంటే, మీరు ఆ వేలాది జనాల ముందు మరొక ప్రకటన చేయకపోయినా బాగుండేది. నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్ళు మరొక ఇది అయిపోయారు. దానివల్ల తెలుసు అన్న, మీకు అన్ని తెలుసు. మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముఖ్యము, మనకు వైసీపీ ఓట్ బ్యాంకు కూడా ముఖ్యము. రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది. అవునవును. మరి మీరు అక్కడ నిర్ణయం అన్నది ఇప్పుడు నేను చూసాను. నేను తీసుకుందేందుకు, మీకు ఇక్కడ కాకపోతే మీకు అక్కడ ఇద్దామనే కదా తీసుకున్నా నేను. మీకు తెలుసు కదా. అదే ఇప్పుడు నేను చూసాను మీరు ప్రసారం చేసేది, మరి మీరు డైవర్స్ మీద మాట్లాడేది నేను చూసాను. మొన్న నా జనాల్ని చూస్తే 5 రెట్లు ఎక్కువ వచ్చారు నాకు. నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నా వీడియోస్ మరి ఇవన్నీ పెట్టమంటే పెడతాను, చూడండి. అన్నా ఏం అవసరం లేదు. నిజంగానే నేను ఓట్ బ్యాంకు, నేను ఆ రోజు కూడా అన్నాను, నేను ఓట్ బ్యాంక్ ఉన్నవాడిని, నా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ లేదు అనేసి అన్నారు. నేను నాకు గ్రౌండ్ లెవెల్ నా రిపోర్ట్ ఏంటో, నేను 5 సంవత్సరాల నుండి మరొక చేసిన రిపోర్ట్ ఏంటో, నేను ఆయనకి రేపు మరొక ఎన్ని ఓట్లు వస్తాయి, నాకు ఎన్ని ఓట్లు వస్తాయి చూడండి. నేను దాని మీద అయితే నేను ఎక్కడ వెళ్ళాను. నేను కాంగ్రెస్ పార్టీకే ఉంటాను. నేను వేరే పార్టీకి నాకైతే ఇష్టం ఉండదు కూడా. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి. మర్చిపోమంటే నేను మర్చిపోతాను. మర్చిపోండి. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి. ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మీరు రెబల్ గా వేసుకున్నాక, మీరు పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక,
మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం నా మీ నా భ్రాంతి. నా 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 భవిష్యత్తే డామేజ్ అయింది. నాకు ఇంకేముంది మరి సో నేను అదే అన్న, ఇవ్వడానికి? ఇప్పుడే ఆలోచించుకోండి. మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకొని ఎన్నిక వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు. మీరు ఓకే, ఇప్పుడే మరి మంచిదే కదా, అదే అన్న, మీరు ఇప్పుడే ఆలోచించుకోండి. ఏమైనా మంచిదే మీరు ఇప్పుడే కదా. ఆలోచించుకోండి. అవునవును, సరే అన్న, మీ ఇష్టం. మంచిదే. ఓకే ఓకే. అదండి పరిస్థితి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఒక సీనియర్ నాయకుడి పేరు కూడా ప్రస్తావించారు, రఘువీరారెడ్డి పేరు. అలాగే మనం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకును మనం చీలిక చేయాలి, ఆ దిశగా మనం కష్టపడి పని చేయాలి అన్న ఆలోచించండి ప్లీజ్ అని చెప్పి ఆమె చాలా అభ్యర్థన చేసింది. అలాగే ఒక రకమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు అనేది బాగా అక్కడ స్థానికంగా చర్చ జరుగుతుంది. అంటే అది ఫోన్ కాల్లో లేదు, తర్వాత ఫోన్ మాట్లాడి ఆమె విత్డ్రా చేసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మేము ఎప్పటి నుంచో ఉన్నాం, పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలం, జెండా మోసాం, ఇక్కడ స్థానికంగా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశాం, అలాంటి వారిని కాదని ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఎలా ఇస్తారు మీరు అవకాశం అనేది సుబ్బారావు అడుగుతున్నటువంటి ప్రశ్న. మొత్తానికి ఈ యొక్క షర్మిల ఆడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో మనకు తెలుసు, అంత ప్రభావితం చేసేటువంటి అంశం కాదు, అభ్యర్థులు కూడా ఎక్కడ లేరు. కానీ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయ్యింది కాబట్టి కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చర్చ బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఆమె కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి బరిలో ఉన్నారు కాబట్టి అందరి చూపు అటువైపే ఉంది. ఈ 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల పోటీ చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒక్క చోటైనా గెలుస్తారా అనే చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీలో కూడా రెబల్స్ ఉన్నారా అనేది ఇప్పుడు బయటపడింది.